పల్లెటూరు ఇదే నా తల్లి గారు మా ఊరి పాడి పంట రాములోని దీవెనంట తల్లి గోదావరి నీళ్ళు తల్లి సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ 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 ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లి గారు మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. బావా వస్తున్నాం బావా. అదేంటి దేవి ఉత్తమం పట్టుకొచ్చావు? ఉన్న కూర అంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బావా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బావా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. వెయ్యాలయ్యా, ఈసారి కూడా వెయ్యాలి. ఆ దేవుడు కరుణిస్తే పంట మంచిగా వస్తే నా అప్పులన్నీ తీర్చేసేయాలి. సరే అయ్యా, మంచిది. అందరేమో పంట వేస్తావా లేదన్నాడు కాబట్టి పైసలేమో చేతుల్లో లేవాయి. ఈసారి అన్న దొరగా నన్ను అడిగి ఇప్పించుకోవాలి. ఏమంటారో ఏమో. ఏం లేదురా, కొన్ని డబ్బులు అవసరం ఉండే, నాటేయాలి. తెచ్చినప్పుడు పోయినసారి వచ్చే డబ్బులే ఇవ్వలేదు, మళ్ళీ డబ్బులే వచ్చారా? అయ్యా ఈసారి ఖచ్చితంగా మీ బాకీ తీరుస్తాయి. ఒక్కసారి ఇవ్వండి అయ్యా, ప్లీజ్ అయ్యా, మీకు దండం పెట్టండి. మరి నా బాకీ తీర్చలేదనుకో, నీ ఆస్తి మొత్తం లాక్కుంటా. సరే అయ్యా. శిరస్సు మంచి శిఖర మంచు ముట్టిన మట్టి నేలలే పదరా ఈ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలు తను మనకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు దిగిపోయినట్టు. చిరుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కన్ను కన్ను మని సిరి మువ్వల్లే చిరుకే చేరగా చల్లు చల్లు మది పులకింతల్లో పుడమే పాడగా కరిమల్లు దానవాడాలు నిలువెల్ల మనసు పడగళ్ళు దాకి కడగళ్ళే నీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. నాన్న స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా పెన్నిస్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా కాలు కొచ్చుకుంటుంది నాన్న.
చూద్దాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తగా కొంటా, సరేనా? పాదం కదలనంటుందా, ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే. దూరం కరగనంటుందా, తన కలలుగా మెరిసే తణుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం పిసలను తరిలే గురువే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందిరా. ఆ మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన రేటుకి ఎవరు కొనరు అక్కడ. అమ్మితే అమ్మంట, అదే మీరు సావండి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సందేశ్ ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్న నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడే ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసానిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలు నైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బావా, బంతా పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డాం, ఇంత చేసిన ఏముంది అయ్యా. నాన్న లే, నాన్న నాన్న, అమ్మ లే, అమ్మ నా కొత్త బట్టలతో ఏమి వద్దాం నాన్న. నీలమ్మ, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. అందుకే రైతే రాజు అంటారు. రైతును కాపాడుకుంటే మన దేశాన్ని కాపాడుకున్నట్టే. జై జవాన్, జై కిసాన్.